క్రీమీ పాస్తా ఒక్కసారి తింటే మటుకు మళ్ళీ 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 తినాలనిపించేంత రుచిగా ఉండే క్రీమీ పాస్తా. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఒక బౌలు పాస్తా తీసుకొని ఒక పెద్ద బౌల్లో వేసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. నాకు గోధుమ పిండి పాస్తాలు దొరకలేదు, ఇది మైదా పిండి పాస్తానే. హోమ్ మేడ్ పాస్తా చేద్దాం అనుకున్న ఇంట్లో, కానీ ఓపిక లేక చేయలేకపోయినా నెక్స్ట్ టైం మటుకు మీకు తప్పకుండా పాస్తా చేసి చూపిస్తాను. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని, ఆల్రెడీ కడాయిలో కొంచెం నెయ్యి ఉంది, ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని మీకు ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు. నెయ్యిలో ఉల్లిగడ్డలు, టమాటాలు, పచ్చి బఠానీ, స్వీట్ కార్న్ వేసి కలుపుకొని వీటికి ఒక లెక్క అంటే ఏంటంటే మన ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు. అన్నీ ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈలోగా నేను సోయా పన్నీర్ తీసుకున్నా. ఇక్కడ ఇవి అరకిలో ప్యాకెట్, దీంట్లో 2 క్యూబ్స్ ఉంటాయి, పావు కిలో. దీంట్లో నేను 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని, మీకు ఇక్కడ సోయా పన్నీర్ ఇష్టం లేకుంటే మామూలు మిల్క్ ప్రోడక్ట్తో చేసే పన్నీర్ తీసుకోవచ్చు. మిల్క్ ప్రోడక్ట్ అంటే మరీ హెవీగా ఉంటుంది, ఒబిసిటీకి ఛాన్సెస్ ఉంటాయని నేను ఎక్కువ సోయానే వాడతాను. సోయా మన హెల్త్కి కూడా చాలా మంచిది. సోయా పన్నీర్తో పాటు సోయా మిల్క్ కూడా ఉంటుంది, అది కూడా చాలా మంచిదే. మన మీల్ మేకర్ అంటారు, అది కూడా సోయాతో తయారు చేసిందే. సోయా పన్నీర్ క్యూబ్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ తిరగడానికి వీలుగా కొన్ని పాలు పోసుకోవాలి. మూత పెట్టుకొని మెత్తగా లాగా మిక్సీ పట్టుకోవాలి. ఫైన్ పేస్ట్ లాగా పట్టుకోవాలి, చాలా మెత్తగా పట్టాలి. కడాయి పైన మూత తీసుకొని కడాయిలోని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి మంచిగా కలుపుకొని మనం కడిగి పెట్టుకున్న పాస్తాని వేసి అవి కూడా మంచిగా వేగేట్టుగా నెయ్యిలో కలుపుకోవాలి. మిక్సీ పట్టుకొచ్చుకున్న పన్నీర్లో మనకు నచ్చినన్ని ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు ఎంత వేసుకుంటే అంత చాలా టేస్ట్ వస్తుంది, ప్లస్ హెల్త్కి కూడా మంచిది. ఇక్కడ ఒక 20 ఎల్లిపాయలు వేసిన పాస్తా మంచిగా నెయ్యిలో వేగిన తర్వాత గ్లాసులో నీళ్ళు పోసి మెత్తగా ఉడికించుకోవాలి మూత పెట్టి. పాస్తా ఉడికేలోగా ఒక రోల్ తీసుకొని 20 మిరియాలు వేసుకొని రోట్లో వేసి కొద్దిగా అక్కలు ముక్కలు దంచుకోవాలి, మరీ మెత్తగా కాకుండా. పాస్తా ఉడికింది, దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మీ ఇష్టము. దంచిన మిరియాలను కూడా పాస్తాలో వేసుకొని ఉప్పు, మిరియాలు మీ రుచికి సరిపడా వేసుకోండి. మేము చెప్పినట్టుగా స్పూన్ల ప్రకారం వేస్తే మీకు ఎక్కువైనా కావచ్చు, తక్కువైనా కావచ్చు. కాబట్టి మీకు నచ్చినట్టుగా మీ రుచికి సరిపడా సాల్ట్, మిరియాలు వేసుకోండి. కారం కూడా మీకు నచ్చినట్టు వేసుకోవాలి ఎప్పుడైనా కూడా. ఒక టేబుల్ స్పూను టమాటా కెచప్ వేసి అంతా బాగా కలుపుకొని పాస్తా ఉడికిందా లేదా ఒకసారి చూసుకోవాలి. చూడండి, ఉడికిపోయింది, మెత్తగా అయింది. ఇప్పుడు మనము మిక్సీ పట్టి పెట్టుకున్న ఎల్లిపాయ పన్నీరు క్రీమీ పేస్టును పాస్తా ఉన్న కడాయిలో పోసుకొని స్పాచులాతో బాగా అంతా ఒకసారి బాగా కలుపుకొని మిక్సీ జార్లో ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని ఆ నీళ్ళను కూడా కడాయిలో పోసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి. దించే ముందు పైనుంచి కొద్దిగా కొత్తిమీర స్ప్రింకల్ చేసి స్టవ్ ఆఫ్ చేస్తే ఇంక అయిపోయినట్టే. ఇష్టం ఉన్న వాళ్ళు పాస్తా వేడిగా ఉన్నప్పుడే కొంచెం బటర్ వేసుకోవాలి. నేను వేసిన చూడండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదా స్కిప్ చేసుకోండి. కానీ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది బటర్తోని. నాకు ఇష్టం కాబట్టి నేను వేసుకున్నా. అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక ప్యాకెట్ ఆరిగానో, ఒక ప్యాకెట్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని ఇవి వేసుకుంటే మటుకు మంచి టేస్ట్, మంచి స్మెల్ వస్తుంది. ఆరిగానో వేసుకుంటే పిజ్జా తిన్నట్టే అనిపిస్తుంది, పిజ్జా స్మెల్ వస్తుంది. ఒకసారి బాగా కలుపుకొని ఇంక అయిపోయింది. ఇంక ప్లేట్లలో పెట్టేసిన చూడండి, ఇంకా తినడానికి రెడీ. బ్రేక్ఫాస్ట్ టైం కూడా అయింది. పైనుంచి మళ్ళీ కొద్దిగా కొత్తిమీర స్ప్రింకల్ చేసుకొని ఇష్టం ఉంటే టమాటా సాస్ వేసుకోవచ్చు. నాకు ఇష్టం కాబట్టి నేను కొద్దిగా వేసుకుంటున్నా. ఎప్పుడు ఒకే రకంగా ఎర్రెర్రగా ఎందుకు పాస్తా, నేను ఈసారి మీకు వైట్ పాస్తా చేస్తూ ఇస్తున్నా. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, చాలా తక్కువ టైం పడుతుంది. ఇంకా స్పూన్స్ పెట్టుకొని చూడండి ఎంత ఎమ్మీగా కనిపిస్తుంది. తింటే కూడా అంత బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. మనం పన్నీర్ వేసినామని చెప్తే కానీ నమ్మరు, లేకపోతే క్రీమ్ అని అనుకుంటారు, క్రీమ్ వేసినాం అనుకుంటారు. ఇప్పుడు తిని చెప్తా మీకు. స్పూన్తో బాగా వేడిగా ఉంది, కాలుతుంది, ప్లేట్ పట్టుకోలేకపోతున్నా. స్పూన్తో తీసుకొని అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని అన్నపూర్ణ స్తోత్రం చదువుకొని తింటున్నాను. వేడిగా ఉంది కాబట్టి కాలుతుంది, ప్లేట్ కాలుతుంది బాగా. చాలా అంటే చాలా బాగుందండి. తింటుంటే అసలు పాస్తా అయితే మంచిగా ఉడికింది, నోట్లు వేసుకుంటే కరిగిపోయేంత బాగుంది. మధ్యలో బఠానీలు, స్వీట్ కార్న్ తగులుతున్నాయి. ఎల్లిపాయలు వేయడం మూలంగా గుమలాడుతుంది స్మెల్. టమాటా, ఉల్లిపాయలు కూడా తెలుస్తున్నాయి. మనం వేసిన పన్నీర్ అయితే క్రీమీగా ఉండి చాలా మంచి టేస్ట్ వచ్చింది పన్నీర్తోని. ఇంకా కొంచెం లూజ్గా కూడా చేసుకోవచ్చు మనం. మీకు క్లోజప్లో చూపిస్తున్నా చూడండి. కొద్దిగా లూజ్గా చేసుకొని బౌల్లో పెట్టుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.